గత 10 సంవత్సరాలుగా ఒకవేళ ఇదే ప్రభుత్వ సొమ్మును అప్పనంగా ఎవరికైనా దోచిపెట్టడం అంటూ ఏదైనా జరిగిందంటే స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఈ 10 సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలనలో జరిగింది. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చే క్రమంలో మీరు చేసినటువంటి నీతిమాలిన పనులు, అనైతిక పనులు, ప్రభుత్వ డబ్బుతో రాష్ట్రానికో స్పెషల్ ఫ్లైట్ మాట్లాడి బ్రోకర్లను, జోకర్లను, దళారులను పెట్టి ప్రతి రాష్ట్రం నుంచి కొంతమందిని ఇంపోర్ట్ చేసి స్పెషల్ ఫ్లైట్లల్లో వాళ్ళకు సూట్ కేసులు ఇచ్చి ఏదో టీఆర్ఎస్ పార్టీలో ఈయన కేసీఆర్ పెద్ద పోటుగాడని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఏదో ఉద్ధరిస్తుందని జాయిన్ అయినట్లు ఎన్ని డబ్బులు ఈరోజు తీయాలన్నా కేటీఆర్ గారు మీరు ప్రభుత్వంలో ఉన్నాడు, ప్రభుత్వ సొమ్ము ఆ స్పెషల్ ఫ్లైట్లకు పెట్టి ఏ రాష్ట్రం మహారాష్ట్ర నుంచి తెప్పిలే. నేనే మహారాష్ట్ర ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు వెస్ట్ బెంగాల్ నుంచి రాలే, ఒరిస్సా నుంచి రాలే, బిజు పట్నాయక్ పక్కనలోనే నవీన్ పట్నాయక్ పక్కనలోనే గుంచివి డబ్బులు ఇస్తేవి స్పెషల్ ఫ్లైట్ పెడితే మళ్ళీ 3 రోజులకు ఇది పనికి మన లొటపీస్ పార్టీది ఏదో ఆశ చూపితే పోయినాం వచ్చినామని చెప్పారు. మా ఛత్తీస్గఢ్లో చేసారు. ఈ రకంగా అన్ని రాష్ట్రాల నుంచి స్పెషల్ ఫ్లైట్లు పెట్టి తెచ్చి గవర్నమెంట్ సొమ్మును అప్పనంగా దోచిపెట్టి టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా పరిణామ క్రమంలో చేసినటువంటి ప్రయత్నంలో ప్రభుత్వ సొమ్ము మీరు అప్పనంగా దోచిపెట్టింది మీ రాజకీయ ప్రయోజనాల కొరకు. అదేవిధంగా ఎన్నికల్లో జాతీయ పార్టీ అయిందని చెప్పి ఏ నుంచి వెళ్ళలేను ఓ నార్త్ ఈస్ట్ నుంచి మొదలు పెడితే కింద తమిళనాడు వరకు ప్రతి రాష్ట్రంలో కొద్దో గొప్ప నీకు లింక్ ఉన్న రిలేషన్ ఉన్న అందరికీ డబ్బు మూటలు పంపిస్తుంది. తెలియదా తెలంగాణ ప్రజలకు? అదేవిధంగా కార్గిల్లో చనిపోయిన వాళ్లకు లేకపోతే ఎక్కడైనా చనిపోయిన వాళ్లకు నువ్వు ఒక రాజకీయ పార్టీగా మీ ఎంపీలో లేకపోతే మీ శాసనసభ్యులో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి వాళ్ళకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేయాలి ప్రజాస్వామ్యయుతంగా. కానీ ఇక్కడ తెలంగాణ సొమ్ము తీసుకుపోయి ఫోజులు కొట్టడానికి పోయి పంజాబ్లో పోయి చెక్కులు పంచుతుంది. అదేవిధంగా యూపీలో పోయి ఆడేదో ఒలకవచ్చినట్లు అక్కడ పోయి చెక్కులు ఇస్తుంది. ఈ రకంగా తెలంగాణ సొమ్మును, తెలంగాణ సంపదను నీ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కొరకు విచ్చలవిడిగా నిష్ప్రయోజనంగా ఖర్చు పెట్టింది మీరు. అటువంటిది మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని గుల్ల చేసి ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసి ఆర్థిక వనరులను చెరబట్టి రూపాయి లేకుండా చేసిపోతే ఇప్పుడిప్పుడే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు రూపాయి పోగేసి ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఒక్కొక్కటి చేసుకుంటూ ఆర్థిక పరిస్థితిని సరి చేసుకుంటూ ముందుకు పోతున్న క్రమంలో ఏం మాట్లాడలేక, సబ్జెక్ట్ లేక, విమర్శించడానికి ఏది లేక ముచ్చటగా ముందుకు పోతున్న ప్రజాపాలనలో ఎక్కడ కూడా రంధ్రాన్వేషణ చేసినా దొరకని సమయంలో ఇటువంటి పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారు. ఎస్, బరాబర్ ప్రతిపక్ష పార్టీగా సద్విమర్శలు చేయండి, అంగీకరిస్తాం, సరిదిద్దుకుంటాం.